వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ముందుగా అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు. ఈ విషయం ఎవరికి చెప్పనవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. అలాగే అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంత అవమానాన్ని కూడా పడ్డారు. కానీ అలాంటి అవమానాలు ఎవరు పడకూడదని, భావితరాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఎంతో గొప్ప విషయాల్ని తన ఆలోచనలుగా మార్చుకుని అదే దిశగా నడవాలని యువతని ప్రోత్సహించి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ఈరోజు 134వ జయంతి సందర్భంగా మనతో పాటు నిత్య విద్యార్థి అయిన అంబేద్కర్ గారి కోసం నిత్యం విద్యని బోధించే రవిసిద్ధార్థ్ గారు మనతో ఉన్నారు. ఆయన భీమసేన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఆయన మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలియని విషయాల్ని చెప్పడం కోసం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ప్రపంచంలో సమున్నత మానవుడిగా ఎవరిని చెప్తామంటే ప్రజ్ఞా కరుణాశీల. ఈ ప్రజ్ఞా కరుణాశీల ఉన్నటువంటి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేసినా చరిత్రలో వాళ్ళు హీరోలుగానే ఇప్పుడు ప్రజెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసుకుంటే ఆయన దేవుడిగా కొనసాగించబడుతున్నాడు ప్రజల హృదయాల్లో. ప్రజ్ఞ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఆ సమయంలో అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, జర్మనీ 4 దేశాల్లో చదువుకున్నాడు. నిజంగా చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి రవాణా సాధనాల్లో కూడా లేవు. అప్పుడు షిప్ మీద ప్రయాణం చేయాలి, 40 రోజులు ప్రయాణం చేయాలి. ఒక లండన్ వెళ్ళాలంటే 40 రోజులు ప్రయాణం చేయాలి. అలాంటిది ఆ టైంలో కరెంటు కూడా భారతదేశంలో ఇంకా అప్పటికి రాలేదు. అలాంటి సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 4 విదేశాల్లో విద్యను అభ్యసించాడు. అంత ప్రజ్ఞావంతుడు. లండన్లో ఉన్నటువంటి లైబ్రరీని చదివిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముగ్గురులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. అంత ప్రజ్ఞావంతుడు. కరుణ, ఆయనకి రాజ్యాంగం రాయడానికి అవకాశం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఆయన ఏ కులంలో పుట్టాడో అన్నది ఇప్పుడు దేశంలో అంటరాని అస్పృశ్య కులాలు 1096 కులాలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ కులాలకి, మహారాష్ట్రలో ఉన్న ఎస్సీ కులాలకి సంబంధం లేదు. ఆ కులాలు 1096 కులాలు ఉన్నాయి. ఎస్సీ కులాల కోసమే ఆయన పనిచేయలేదు. బ్రాహ్మణ స్త్రీలు ఇళ్లలో ఉన్న మహిళల దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్న మహిళల వరకు సగభాగంగా ఉన్న మహిళల కోసం ఆయన పోరాటం జరిపారు. ఆయన అసలు ఆయన ఎంచుకున్నది ఏంటంటే బాధితులు, విక్టిమ్స్. అంతేగాని కులాన్ని, ప్రాంతాన్ని, భాషని ఎంచుకోలేదు. ఆయన ఎవరి పక్షాన పోరాటం చేశాడంటే బాధితుల పక్షాన, ఎవరైతే హక్కులు దూరంగా ఉన్న వాళ్ళ పక్షాన పోరాటం చేశాడు. సార్ ఇప్పుడు అంబేద్కర్ గారి కోసం కొన్ని తెలియని విషయాలు అంటే ఎప్పుడు కూడా ఆయన మనకు కష్టపడ్డారు అని చెప్తున్నాం కదా, ఏ రకంగా యువత కోసం ఏ రకంగా కష్టపడ్డారు? ఇప్పుడు భారతదేశంలో విశ్వవిద్యాలయాలు వచ్చాయి. విశ్వవిద్యాలయాలు పెట్టాలి అనేటువంటి ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామన్న కాన్సెప్ట్ వచ్చినా ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండాలి, లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉండాలి. విశ్వజనీకరణ కావాలంటే విశ్వవిద్యాలయాలు ఉండాలని చెప్పారు. అలాగే విద్యార్థులకు ఇప్పుడు కావాల్సిన ఒక హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలియజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు సిస్టమ్ ఉంది చూడండి, ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ విధి విధానాలు కానీ, ఇదంతా బాబాసాహెబ్ ఆలోచన విధానంలో నుంచి వచ్చినవే. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే యువత డ్రగ్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా వగేరా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు నిజంగా అంబేద్కర్ గారు బ్రతికుంటే ఆ యువతకి ఏం చెప్పు ఉంటారు? వాస్తవంగా ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే, యువత అభివృద్ధి చెందాలంటే ముందు అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని ప్రయాణం చేయమన్నారు. విద్యను ఆయుధంగా ప్రయాణం చేసి చెప్పమన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆయన అత్యంత కఠినమైన పరిస్థితుల నుంచి అతి అమోఘమైనటువంటి విద్యావంతుడు అయ్యాడు. కాబట్టి రాజ్యాంగాన్ని రాసే పరిస్థితి అంత లోయర్ కమ్యూనిటీకి చెందినటువంటి అంబేద్కర్ అయినా ఆయనకి అవకాశం వచ్చింది. దానికి గల కారణం విద్యే. ఇప్పుడున్న యువతకు కూడా అదే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సమాజంలో మీరు బాగా ముందుకెళ్ళాలనుకుంటే చదువుని, అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని వెళ్ళండి. నేను కత్తినివ్వలేదు మీకు ఆయుధంగా, నేను పెన్నుని ఇచ్చాను, పుస్తకాన్ని ఇచ్చాను. నా చేతిలో పుస్తకం ఉంది, నా జేబులో పెన్ను ఉంది. ఈ పుస్తకము, పెన్ను మాత్రమే మన చరిత్రలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మీరు విద్యను ఆయుధంగా చేసుకుంటున్నారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ ఏమనంటే, నా జీవితాన్ని మొత్తం మీరు పరిశీలన చేయండి. నా జీవితం అంతా ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు.
అంత నీతివంతమైన శీలవంతమైన జీవితాన్ని నేను గడిపాను. మరి మీరు కూడా ఏదైతే ఈ సమాజం దురాచారాలు, మద్యము, ఆల్కహాలు, గంజాయి, ఏవైతే ఈ దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ దురాచారాలకు దూరంగా ఉండడానికి యువతకి సందేశాన్ని ఇచ్చారు. ఈ దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. ఒక శారీరకమే కాదు, మానసికమైన కాదు, విద్యాపరమైనటువంటి పునాది కలిగిన విద్యా లోకము ఏర్పడి ఈ దేశాన్ని సమున్నత మానవీయ కళ్యాణం దిశగా ముందుకు తీసుకెళ్లాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమాలు, ఈ పాశ్చాత్య సంస్కృతి అంట, కానీ పాశ్చాత్య సంస్కృతిలో తాగేసి తిరగడము, డ్రగ్స్ పెట్టుకుని తిరిగి పని లేకుండా పరిస్థితి లేదు. చాలామంది ఏమంటున్నారంటే పాశ్చాత్య సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి అలాగే కానీ ఉంటే ఎందుకు అభివృద్ధి చెందుతాయి అవి? ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న యువత భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతలాగే కానీ ఉన్నట్లుగానైతే అది అంత హై టెక్నాలజీలో ఎందుకు ప్రయాణం చేయగలుగుతుంది? పాశ్చాత్య సంస్కృతి అనేది చాలా మంచి సంస్కృతి. వాళ్ళు విద్యకు కూడా అంతే ప్రయారిటిస్తున్నారు. ఎక్కడ ఏమవుతుందంటే ఈ విద్యకి ఇచ్చే ప్రయారిటీ తగ్గిపోతుంది, మిగతా చెడు వ్యసనాలకు వచ్చే ప్రయారిటీ పెరుగుతుంది. అది దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రైట్ అండి. ఇప్పుడు ఇంకో ప్రస్తుతానికి ఇలా ఉన్నా కూడా ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకి ఇంకా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పటికీ చెందుతుంది. కానీ చాలామంది పెద్ద కులాల్లో కూడా రిజర్వేషన్ అవసరం వాళ్ళకు ఉంది, అది రావటం లేదు. అది రాజ్యాంగంలో ఎంత కొంత మార్పులు చేర్పులు చేయాలని చెప్తున్నారు. అయితే మరి దీనికోసం మీరేమంటారు? వాస్తవంగా 1950 జనవరి 26 వరకు విద్య అంతా 100% బ్రాహ్మణుల దగ్గరే ఉంది. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్స్ లేవు. అలాగే పాలనాధికారం అంతా దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బ్రాహ్మణులే. మిగతా ఇప్పుడు బీసీలుగా పిలువబడుతున్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్న వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. వీళ్ళకి రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చాయంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమలుపరిచిన తర్వాత మాత్రమే వాళ్ళు జనాభా దామాసా ప్రకారంగా. ఇప్పుడు ఎస్టీలకు 7% రిజర్వేషన్ అన్నారు. ఎందుకన్నారు? ఎస్టీలు జనాభా 7% ఉన్నారు. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఎందుకన్నారు? 15% జనాభా ఉన్నారు. బీసీలకు 50% ఉన్నారు, కానీ 50% దాటకూడదని సుప్రీంకోర్టు అందని 27% ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్, ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే వెనుకబడినటువంటి తరగతులు, వెనుకబడినటువంటి కులాలని రాజ్యాంగమే అప్పుడున్నటువంటి పాలకులే వీళ్ళకి ఈ మాత్రం అవకాశాలు కల్పించకపోతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 స్టార్ హోటల్ జీవితాన్ని అనుభవించే వాళ్ళకి జాలార్పేటలో ఒక చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ ఒకే పరీక్ష పెడతాం, ఇద్దరికీ ఒకే మార్కులు అంటే ఎలా సాధ్యం? ఆయనకి ఇంట్లో ఉండడానికి, తినడానికి, నివాసించడానికి అవకాశాలు లేని విద్యార్థి, కనీసం అవసరాలు లేనటువంటి విద్యార్థి కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్తో ఎక్కడ పోటీ పడతాడు? కాబట్టి ఆ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. అయితే ఈ క్రమంలో ఆధిపత్య కులాల పేరుకి ఆధిపత్య కులమైన బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, ఈ కులాలైనా వాళ్ళలో అందరూ భూస్వాములు లేరు, అందరూ అతి ధనవంతులు లేరు. అందులో కూడా పేదరికంతో రోడ్డు మీద భిక్షమెత్తుకుంటున్నటువంటి బ్రాహ్మణులు కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్ రిజర్వేషన్ అనే సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ మీద ఇప్పుడు 10% రిజర్వేషన్ ఆధిపత్య కాలాల్లో ఉన్నటువంటి పేదలకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి అసలు ప్రభుత్వ రంగ సంస్థలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఇప్పుడు రిజర్వేషన్ 10%, 15%, 7%, 27% ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది. మొన్నటి వరకు ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగాలు వచ్చాయి. అమ్మో వీళ్ళకి రిజర్వేషన్ వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఇప్పుడు అది ప్రైవేటైజేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ప్రైవేటైజేషన్లో ఎక్కడుంది పరిస్థితి? ప్రైవేటైజేషన్లో ప్రైవేట్ యాజమాన్యం ఏం చెప్తుంటే అదే జరుగుతుంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, డాక్టర్ అంబేద్కర్ చెప్పిన పాలసీ మ్యాటర్కి వ్యతిరేకం. వాస్తవంగా దేశం అభివృద్ధి చెందాలి అంటే కుల, మత, ప్రాంత భేదాలు అనేవి పక్కన పెట్టి నిజంగా అవసరం ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరినో వాళ్ళని సత్యదృష్టితో మనం చూసుకొని, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్లో అత్యంత ఉన్నత శిఖరాగ్ర చేరిన వాళ్ళకు కూడా ఇమ్మనేసి మనం అడగడం తప్పది. ఎవరికైతే నిజంగా ఆకలితో అన్నం అవసరమో వాళ్ళకి అవసరం, వాళ్ళని ప్రభుత్వం పారదర్శకంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. సార్ చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర అవపోసన పెట్టిన వ్యక్తిగా, భీమ్సేన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ప్రజలకి తెలియనటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక సిచ్యువేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన సిచ్యువేషన్ మాకు చెప్పండి సార్. డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో బాల్యంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా లండన్లో చదువుకొని, అప్పుడు లండన్లో చదువుకున్నప్పుడు సాయిజీరావు గైక్వాడ్ ఆయనకి ఒక ప్రామిస్ తీసుకుంటారు. నువ్వు అక్కడి నుంచి ఉద్యోగం చదువుకొని వచ్చిన తర్వాత మా సంస్థానంలో పనిచేయాలని ప్రామిస్ తీసుకుంటే దానికి ఓకే చెప్పి ఆయన చదువుకోవడానికి వెళ్తారు. అటు నుంచి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో ఆయన ఉద్యోగం చేయాల్సి వస్తుంది. బరోడా సంస్థానంలో ఆయన మిలిటరీ సైన్యానికి సెక్రటరీ హోదాలో చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి హోదా ఆ డిపార్ట్మెంట్కి.
అలాంటి హోదాలో పనిచేయడానికి వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటే ఆయనకి బరోడాలో అప్పటికే వాళ్ళ నాన్నగారు చాలా పెడతాడు, నువ్వు బరోడాలో ఎందుకు వెళ్ళావు, బరోడాలో కులం చాలా దుర్మార్గంగా ఉంటుంది, నీకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు అని చెప్తే, సర్లే నేను ప్రామిస్ చేశాను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు స్కాలర్షిప్ ఇచ్చినప్పుడే ప్రామిస్ చేశానని చెప్పి బరోడా సంస్థానంలో పనిచేయడానికి వెళ్తారు. ఆయన వెళ్ళినప్పుడు బరోడాలో కాళ్ళు ఇరిగేలా తిరుగుతాడు, ఆయన కాళ్ళు అరిగేలా తిరుగుతాడు, ఎక్కడ ఇల్లు దొరకదు, ఎక్కడ కులం కారణం. ఇప్పుడు కూడా విశాఖపట్నంలో చాలామంది బయటికి చెప్పరు, కానీ ఎస్సీలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కులం చెప్పుకోరు సాధారణంగా. ఎందుకంటే చెప్తే ఇంట్లో అధిక ప్రయోజనం భయం అయితే అంటాడుతుంది. మనం పైపైన తెల్లబట్టలు చూసుకొని ఎక్కడ లేదని అనుకుంటున్నాం, కానీ అంతర్లీనంగా కొంతమంది మైండ్లో ఉంది. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కూడా కులం కారణంగా ఇల్లు దొరకదు ఆయనకి. అప్పుడు ఒక పార్సీ హోటల్లో, నేను పార్సీని అని చెప్పి హోటల్లో దిగుతాడు ఆయన, అంటే సత్రంలో దిగిన తర్వాత డిపార్ట్మెంట్కి ఆఫీస్కి వెళ్తాడు. ఆయన సెక్రటరీ హోదాలో ఉంటాడు. సెక్రటరీ హోదాలో ఉంటే ప్యూను మంచినీళ్ళు ఇవ్వడు. తోటి క్లర్కులు వీళ్ళందరూ కూడా ఫైల్ అలగిస్తారంటే 2 కర్రలు మధ్యలో పట్టుకొని అలా దూరం నుంచి తీసుకొచ్చేస్తారు. ప్యూర్ మంచినీళ్ళు అడిగితే తీసుకోమంటాడు. నువ్వు అందరితో తాగే కుండలో మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు నీ సొంత వాటర్ నువ్వు తెచ్చుకోవాలి, నీ సొంత కుండ నువ్వు పెట్టుకోవాలంటాడు. చాలా బాధలో అనుభవిస్తాడు. అంత విద్యావంతుడు, అమెరికాలో పిహెచ్డీ చేసుకొని వచ్చాడు, లండన్లో పిహెచ్డీ చేసుకొని వచ్చినటువంటి విద్యావంతుడు, పోనీ డ్రెస్ అండ్ నీట్ సూటు బూటు వేసుకొని ఉన్న పెద్ద సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగం ఉన్న ఆ తోటి సహోద్యోగుల ద్వారా అవమానించబడతాడు. ఆ తర్వాత రాత్రి ఈ సత్రం దగ్గరికి వస్తే సత్రం యజమానికి తెలిసిపోద్ది ఈయన మహార్కులొస్తాడు, మహారాష్ట్ర మహార్కులొస్తాడు అని తెలుసుకొని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిని సామాన్లని రోడ్డు మీదకి విసిరేసిన ఉండక్కర్లేదంటే ఇలాంటి చెట్టు ఉంటే ఆ చెట్టు కిందనే రాత్రి పడుకొని ఆ రోజు చాలా బోర్ని ఏడుస్తాడు. ఏంటి అసలు పరిస్థితి ఏడడం అంటే ఆయన గురించి ఏడ్డు, నేను ఎంత విద్యావంతుడిని, ఎంత బాగా చదువుకున్నాను, సాయిజరావు గైక్వాడ్ ఆస్థానంలో సెక్రటరీ హోదాలో ఉంది, నాకే ఇన్ని అవమానాలు జరిగితే కనీస అవసరాలు లేని గ్రామాల్లో ఉన్న మన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అని వాళ్ళని తెలుసుకొని ఏడుస్తాడు. అప్పుడు ఆయన ఒక శపథం చేస్తాడు, పిస్టల్ తీసి, నేను కానీ నా జాతికి కానీ ఈ దాస్య శృంఖలాల నుంచి కానీ బయటికి పంపించకపోతే ఇదిగో ఈ పిస్టల్ పెట్టుకొని కాల్ చేసి చచ్చిపోతాను, చంపుకుంటాను, నేను సకలం బతుకుతానికి ఎక్కడ ఉద్యోగం చేయను, నేను నా జాతి కోసం పోరాటం చేస్తానని పోరాటం చేశాడు. ఈరోజు లక్షల కోట్ల మంది అంబేద్కర్లు పుట్టారు. ఇప్పుడు ఆయన ఆ రోజు అలాంటి పరిస్థితులు ఉండి ఈరోజు ఇంతమంది కోటు వేసుకున్నామంటే కొన్ని కోట్ల మంది ఆ కోట్లు వేసుకొని దేశంలో ముందుకు ప్రయాణం సాగలుగుతున్నాం. అవమానాల నుంచి, ఆక్రోశం నుంచి, బాధల నుంచి బయటకు వచ్చినటువంటి దళిత కమ్యూనిటీ బాబాసాహెబ్ పోరాటం ఫలితమే. జై భీమ్. అంబేద్కర్ గారి బాల్యం ఎలా సాగింది అనేది రవిసిద్ధార్థ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంబేద్కర్ గారి బాల్యంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే? బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యం దుఃఖభరితమైనది. ఎందుకంటే ఆయనకి బాల్యంలో పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు అదే కమ్యూనిటీకి చెందినటువంటి స్నేహితులు లేడు. ఆయన క్లాస్ రూమ్లో బాల్యంలో ప్రైమరీ స్కూల్లో అందరితో పాటు ఈక్వల్గా చదువుకోలేదు, క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టారు. బ్రాహ్మణ టీచరు ఆ బాలుడి యొక్క మేధా సంపత్తిని చాలా గొప్పగా మెచ్చుకొని, అంబేద్కర్ నువ్వు చాలా గొప్పవాడు, అంబా వడేకర్ పేరు, అసలు అంబేద్కర్ అనేది టీచర్ పేరే, ఆయన తర్వాత టీచర్ పేరు మార్చుకున్నాడు బాబాసాహెబ్. ఆ గురువు గారు ఆయన ఆ టైంలో అవమానాలు ఎదుర్కొన్న టైంలో ఆయనే భుజం తట్టాడు కాబట్టి తన గురువు పేరుని పెట్టుకున్నాడు. అంబేద్కర్ అనే పేరు తన గురువుది, అంబా వడేకర్ అంబేద్కర్ పేరు. అసలు యాక్చువల్గా నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, చరిత్రలో చాలా గొప్పవాడు అవుతావు, అవమానాలు ఉంటాయి, నువ్వు భరించు, కానీ గొప్పగా చదువు అని ఆ టైంలో చెప్పాడు. ఒకసారి మ్యాథమెటిక్స్ టేబుల్ మీద ఎవరో చేయలేకపోతే ఎవరైనా అడుగుతారంటే క్లాసులో లోపల ఉన్న విద్యార్థులు ఎవరు చేయలేకపోతే అప్పుడు బయట కూర్చున్న అంబేద్కరే లోపలికి వెళ్ళి ఆ బ్లాక్ బోర్డ్ మీద ఆ లెక్క సమస్య సాల్వ్ చేసినప్పుడు ఆల్రెడీగా అంత చిన్న పిల్లలు కూడా అబ్జెక్షన్ చేస్తారు. ఆ లంచ్ బాక్స్ బ్యాక్న ఆ బ్లాక్ బోర్డ్ బ్యాక్న మా లంచ్ బాక్స్లు ఉన్నాయి, ఆయన వచ్చి బ్లాక్ బోర్డ్ని ముట్టుకుంటే అది మైలుపడిపోద్ది, మేము చేయనివ్వమంటారు. టీచర్ చాలా మంచి పురోగతి లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణ ఉపాధ్యాయుడు, ఆయన తప్పు ఇలా చేయకూడదని అంబేద్కర్ని వచ్చి చేయమంటే సాధన చేసి చూపిస్తారు. చూపించిన తర్వాత ఈ పిల్లలందరూ వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్సులు తీసుకొచ్చి అంబేద్కర్ మీద వేసేస్తారు చిన్నప్పుడే. అది వాళ్ళు తినకుండా మైలు పడిపోయాయి. అంబేద్కర్ గారు ఏదైతే అంబేద్కర్ గారు టచ్ చేశారు, ఆ బోర్డుని టచ్ చేశారని చెప్పి వాళ్ళు తినకుండా వాళ్ళు తెచ్చుకున్న లంచ్ని ఆయన మీద పడేస్తారు. మామూలు డస్ట్బిన్లో పడేసినట్టు పడేస్తారు.
ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ అన్నయ్య పక్క ఊరు వెళ్తున్నప్పుడు ఒక ఎడ్ల బండి ఆయన అడుగుతారు. అడిగితే రూపాయి తీసుకుంటాం అంటాడు. రూపాయి ఎక్కుతారు. అప్పుడు ఆ టైంలో ఎక్కి సగం దూరం వెళ్తున్నప్పుడు ఆ బండితో వెళ్తున్న ఆయన అడుగుతాడు, మీరు ఏ కమ్యూనిటీ, ఏ ఊరు వెళ్తున్నారు? నేను ఇలా మహర్ కులాస్తుడికి సంబంధించిన బండి ఆపి దిగిపోయి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమంటే లేదు, మేము ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఇస్తాము, తీసుకెళ్ళమన్నా సరే తీసుకెళ్ళరు. అలాగే మంచి దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఎక్కడ తాగుతామంటే బురద నీళ్ళే మీరు తాగాలి కానీ మంచినీళ్ళు మీరు తాగకూడదని. చిన్నప్పుడు మంగళాయన అప్పుడు సామాజిక దురాచారం ఎవరిని ఒక వ్యక్తిని అనడానికి లేదు. సమాజం సిస్టమ్ అలా ఉంది. అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ వ్యక్తుల్ని ఒక మంగళాయన జిత్తు కటింగ్ చేయమంటే జిత్తు కటింగ్ చేయనని, కొత్త బట్టలు కొన్నప్పుడు కూడా దానికి ఏదో ఒక మట్టి రాసి బట్టలు ఇచ్చే సిచ్యువేషన్ని, ఆ జుత్తు కటింగ్ చేయలేని సిచ్యువేషన్ని, బాడుగుకి మధ్యలో దించేసేటువంటి సిచ్యువేషన్ని, పాఠశాలల్లో లంచ్ బాక్సుల మీద పడేసే సిచ్యువేషన్ని, బాల్యంలో తోటి ఆడుకోవడానికి ఏ విద్యార్థి లేడు, ఒక బాధను చెప్పుకోవడానికి ఏ విద్యార్థి కూడా లేడు. ఆయన ఫారెన్ వరకు వెళ్ళేంత వరకు చాలా ఇబ్బందులు భారతీయ పాఠశాలలో ఎదుర్కొన్నాడు. అప్పటికీ అక్కడ లండన్లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఇండియాలో ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక అస్పృశ్యుడు మనకి ఇంగ్లీష్ చెప్పడానికి వస్తున్నాడట, ఎకనామిక్స్ చెప్పడానికి వస్తున్నాడట అని స్టూడెంట్స్ కూడా హేళన చేస్తారు. అంటే ఇప్పుడు బాల్యంలో తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారా, లేదంటే ఆయనకు మళ్ళీ ఎవరైనా గార్డియన్ ఉన్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో పుట్టారు. ఆయన పుట్టిన 4-5 సంవత్సరాలకే మదర్ చనిపోయారు. తండ్రి ఉన్నాడు. ఆయన రెండో మ్యారేజ్ చేసుకోలేదు. బాబాసాహెబ్ మేనత్ ఉంది, తండ్రి, మిగతా అన్నయ్య, ఆ కుటుంబ సభ్యులే చూసుకున్నారు. 14 మంది సంతానం. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ వాడు. చాలామంది బాల్యంలోనే చనిపోయారు. అయితే బాబాసాహెబ్ వాళ్ళ నాన్న రామ్జీ సక్పాల్ మిలిటరీలో పనిచేశారు. ఆయన మిలిటరీలో కూడా సుబేదారు పోస్ట్ పనిచేశాడు. ఆర్థికమైనటువంటి పరిస్థితి మెరుగ్గానే, మిగతా ఉన్నటువంటి షెడ్యూల్ కాస్టుల కంటే మెరుగ్గానే వాళ్ళ పరిస్థితి ఉంది. అందుకనే బాబాసాహెబ్ వాళ్ళ ఫాదరు రామ్జీ సక్పాల్ కబీర్ యొక్క ప్రభావం ఉంది. కబీర్ అప్పుడే సామాజిక సంస్కరణలు కలిగి ఉండేవాడు. కబీర్ దోహాలను ఎప్పటికప్పుడు వినేవారు. రాత్రిపూట సంస్కృతికించబడిన సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానత మీద వాళ్ళు పనిచేసుకుంటూ ఉండడం వల్ల దాని ప్రభావం, తండ్రి ప్రభావం కూడా బాబాసాహెబ్ మీద పడింది. అయితే ఈ దురాచారం దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ. మహారాష్ట్రలో ప్రాంతంలో మరీ ఎక్కువ. ఎక్కడైతే ఎక్కువ అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు వస్తుంది. అందుకని అక్కడ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అల్టిమేట్గా ఉన్న ఆయన ప్రధాన లక్ష్యం ఏంటండి? అసలు ఆయన ఏం చేయాలనుకున్నారు? ఎప్పుడూ కూడా అంటే ప్రపంచం ముందుకెళ్తుంది, 134 ఏళ్ళు ఇప్పుడు ఆయన జయంతి సందర్భంగా ఇంకా ఆయనకి ఇంకేదో మిగిలింది అనేది అనిపిస్తుంది. ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి కోసం ఆలోచిస్తే ఇంకా చేయాల్సింది ముందుకుంది అనిపిస్తుంది, ఆయన లేకపోయినా కూడా. కానీ అది ఏంటి? ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో అనేక భాషలు, మతాలు, ప్రాంతాలు, అనేక ఏవైతే మనిషిని విడదీయడానికి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఇది ఒక ఉపఖండం. అయితే ఈ దేశంలో ప్రపంచంలోనే భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆయన సుమారుగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రాశారు. అయితే అంత లిఖిత రాజ్యాంగానికి కూడా ముందు పీఠిక రాశారు. అది ఒక పేజీ, సింగిల్ పేజీ ఉంటుంది, ఒక అరటావు పదాలు ఉంటాయి. ఆ పీఠికే హృదయం లాంటిది అన్నాడు. శరీరానికి హృదయం ఎంత ఇంపార్టెంటో ఆ పీఠిక అంత హృదయం. ఆ పీఠికలో ఆయన దాని లక్ష్యాన్ని చెప్పిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఓవరాల్గా లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మేము ఆయన అనులీనం, మాకు ఆయన ఏమి ఇచ్చారు? పెన్ ఇచ్చారు, పుస్తకం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. అంతేగాని మీ పూర్వీకులను ఇంత దొక్కపెట్టారు కాబట్టి వాళ్ళ మీద ప్రతీకారం, ఏదో ఫ్యాక్షన్ రాజకీయాల ప్రతీకారం తీర్చుకోండి, మీరు ఏదో గన్నులు పట్టుకోండి, బాంబులు పట్టుకోండి, వాళ్ళ మీద వేయండి, వీళ్ళ మీద చేయలేదు. చదువుని సంపాదించండి, విజ్ఞానాన్ని సంపాదించండి అని చెప్పారు. పైగా ఈ దేశంలో వీళ్ళు నా వాళ్ళు అని ఒక వర్గాన్ని ఆయన వెనక పెట్టుకోలేదు. దేశ ప్రజలందరూ, ఇప్పుడు ఆ రోజు స్వాతంత్రం వచ్చే నాటికి 30 కోట్ల మంది జనాభా. ఈ 30 కోట్ల మంది జనాభాలో నేను ఒక్కడిని అనుకున్నాడు. కానీ ఇందులో నా ప్రజలు ఇప్పుడు ఏదైతే ఆయనకు ఒక కులం అంటగడుతున్నారో ఆ కులాస్తునికి సంబంధించిన వాడిని అనుకోలేదు ఆయన. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంటంటే మానవీయ కళ్యాణం. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ ఇస్తాం. ఆ టెక్స్ట్ బుక్ విద్యార్థికి ఇవ్వడంలో లక్ష్యం ఏంటంటే, ఆ లక్ష్యాలు కొన్ని ఉంటాయి. చివరిలో ఈ బుక్ అంతా అయిపోయేసరికి ఈ లక్ష్యాలు సాధించాలా, ఈ మినిమం లెవెల్స్ వీళ్ళు సాధించాలా అనేటువంటిది ఉంటుంది స్టూడెంట్. అలాగే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏంటంటే, అవుట్పుట్ ఏంటి రావాలంటే రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మానవీయ కళ్యాణం. మానవీయ కళ్యాణం అంటే ఏంటి? మానవీయ కళ్యాణం అంటే ఈ దేశంలో పౌరులందరికీ కులము, మతము, ప్రాంతం అనే విభేదాలు, భాష విభేదాలు లేకుండా సమాన అవకాశాలు రావాలి, సమాన హోదా రావాలి, సమాన అవకాశాలు రావాలి. ఈ మధ్యలో ఈ సమాన అవకాశము, సమాన హోదా, సమాన ప్రతిపత్తి, సమాన న్యాయము అని రావడం కోసం మధ్యలో ఏవి అడ్డు రాకూడదు.
కులం మతం భాష ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి ఈ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ జస్టిస్ రావడం కోసం ఏవి అడ్డు రాకూడదు. అలాంటి అడ్డు రాలేనటువంటి సమాజం ఏర్పడాలి. అలా ఏర్పడడం అంటే అది ఎక్కడుంది? మనం తీసేద్దామంటే ఏమైనా స్పీడ్ బ్రేకర్సా, లేకపోతే బెంచీలు, లేకపోతే ఆబ్జెక్ట్ కాదు. అది ఎక్కడుందంటే మన మనసులో ఉంది. భారతీయుల యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటే మేమందరం భారతీయులం, మనం అంటాం మేమంతా భారతీయులం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అనేది పెదాలకు అంకితం అవ్వకూడదు. హృదయంలో చొరబడాలా, మైండ్లో చొరబడాలా. ఈ అడ్డుగోడలు పోయి ఇప్పుడు చైనా లేదా అమెరికా లేకపోతే ఏదైతే ప్రపంచంలో అత్యున్నత శిఖరానికి చేరుకుంటారంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ జాతీయత భావం ఉంది. క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఇండియా మీద పాకిస్తాన్ మీద ఇండియా గెలాలని ఏదైతే అన్నీ వదిలిపెట్టేసి అనుకుంటున్నామో భారతీయుల మధ్య కూడా అదే మైండ్ సెట్ రావాలి. అలా వచ్చున్నాడు. ఈ దేశంలో ఉన్న సంపద అంతా సమానంగా పంపిణీ జరగాల. ఈ దేశంలో పరిశ్రమలన్నీ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళాలి. ఈ దేశంలో భూమి అంతా ప్రభుత్వాధీనంలోకి వెళ్ళి భూమి లేని పేదలకు వెళ్ళాలి. ఈ దేశంలో చదువుకున్న యువతకి అందరికీ కుల మత ప్రాంతాల భేదాలు లేకుండా చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలా. ఈ దేశంలో యువతకు అందరికీ చదువుకునే అవకాశం రావాలా. అందరికీ మంచినీరు కావాలా, అందరికీ వసతి కావాలా, అందరికీ తిండి బట్ట సమన్యాయం జరిగేటట్టు ఉండాలి. అంతేగాని ఒక దేశంలో ఒక 3% వాళ్ళకి బంగారు కంచాల్లో అన్నాలు పెట్టే బంగారు బాక్సుల్లో గిఫ్ట్లు ఇచ్చేలాగా ఒక 3% ఉండి 97% మంది అన్నం కోసము 8 గంటలు 12 గంటలు 10 గంటలు 5,000కి 8,000కి 12,000కి జీతాలు చేసుకునే ఈ దోపిడీ ఉంది చూడండి, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఇలా కాకుండా పౌరులందరికీ సమాన అవకాశాలు రావడమే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం. ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రజలందరికీ కుల మత భేదాలు లేకుండా, భాషా భేదాలు లేకుండా సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన న్యాయం రావడమే డాక్టర్ అంబేద్కర్ లక్ష్యం. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అలాంటి గొప్ప వ్యక్తి కోసం మనం ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ఎవరికి తెలియనటువంటి విషయాలు మనం రవిసిద్ధార్థ్ గారి ద్వారా తెలుసుకున్నాం. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక ప్రధాన లక్ష్యం ఉంది. అదేంటంటే కుల మత భేదాలకి సంబంధం లేకుండా అందరూ ఈక్వల్గా ఉండాలి, అందరూ సమానమైన హక్కుల్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ కులానికి చెందినవాడు అనేది ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అది కాదు ఇది అని చెప్పి ఆయన ఒక పేటిక రాసుకున్నారు. అందులోనే మొదటి పేజీ పేటిక చూస్తే అందులో క్లియర్గా ఆయన లక్ష్యం కనిపిస్తుంది. అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ కులాలకు మాత్రమే అని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు. ఆ అపోహను వీడండి. ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి కోసం కష్టపడ్డారు. అలాగే అందరి కోసం సమాన హక్కులు కలిగి ఉండాలనే దిశానిర్దేశంగా ఆయన పనిచేశారు. అలాగే ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనకి ఈరోజు ఉన్నారు. మనతో పాటు మనలోనే మన సమాజంలోనే అంతా కొన్ని లక్షల కోట్ల మంది అంబేద్కర్లు నడుస్తూ ఉన్నారు. అలాగే ప్రతి యువత కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మంచి నడవడికలో ఉండాలని విశ్వభారతి టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రాఘవతో పవన్ కుమార్, విశ్వభారతి టీవీ. థ్యాంక్ యూ.